హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రోటెక్వి. ఈరోజు మనం డిఓఎల్ స్టార్టర్స్లో ఫాల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు, ఈ మూడిటిని టీబీస్ అంటారు. ఈ టీబీస్కి మనం జాయింట్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా కింద సైడ్ మనం వైర్స్ ఏవైతే కనెక్ట్ చేసుకోవాలో అవి కనెక్ట్ చేసుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే అవుట్ గోయింగ్ టీవీస్ ఉన్నాయి. అది థర్మల్ రిలే కనెక్ట్ అయ్యి ఉంది, థర్మల్ రిలే కాంటాక్టర్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్వైబి 415 volts 50 Hz 3-phase సప్లై. ఈ సప్లై డైరెక్ట్గా ఎంసీబీకి వెళ్తుంది. ఎప్పుడైతే ఎంసీబీ ఆన్ చేస్తామో ఆ సప్లై అన్నది కాంటాక్టర్ ఇన్కమింగ్ సైడ్ పై వైపు వెళ్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం కంట్రోల్ బటన్స్ ఆన్ ఆఫ్ ప్రెస్ చేస్తామో అటువంటప్పుడు ఈ కాంటాక్టర్ పికప్ అండ్ డ్రాప్ అవుతుంది. కాంటాక్టర్ నుంచి డైరెక్ట్గా థర్మల్ రిలే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ థర్మల్ రిలే నుంచి అవుట్ గోయింగ్ కనెక్షన్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అయిపోయాక ఒకసారి మనం సప్లై ఆన్ చేసుకొని ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది అన్నది మనం చూసుకుందాం. ఆ తర్వాత ఫాల్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది కూడా నేను మీకు చెప్తాను. మనం ఒక మల్టీమీటర్ తీసుకొని ఆ మల్టీమీటర్ని ఏసీ వోల్టేజ్ రేంజ్లో పెట్టుకోవాలి. చూడండి, ఏసీ వోల్టేజ్ రేంజ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు సప్లై ఆన్ చేసాక మనకి కరెక్ట్గా ఈ 3-phase అన్నది కరెక్ట్గా వస్తుందో లేదా అన్నది ముందు మనం చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా 3-phase అవి చెక్ చేసుకునేటప్పుడు మల్టీమీటర్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసుకునే కన్నా న్యూట్రల్తో చూసుకుంటే మనకి సేఫ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సప్లై ఆన్ చేసాను, 3 లైట్స్ వెలుగుతున్నాయి, అంటే ఆర్వైబి వస్తుంది క్లియర్గా. ఇక్కడ మీరు వోల్టేజ్ కూడా చూడొచ్చు. ఒక్కోసారి ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నట్టయితే ఈ యాంపియర్ మీటర్ రీడింగ్ అన్నది అలాగే చూపిస్తుంది. ఇది ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సెట్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మనం లోడ్ కనెక్ట్ చేస్తామో అటువంటప్పుడే ఈ యామ్మీటర్ రీడింగ్ అనేది చూపిస్తుంది, లేదంటే చూపించదు. ఒకసారి ఇన్కమింగ్ సైడ్ సప్లై కూడా చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నాకు అవైలబిలిటీలో లేదు కాబట్టి డైరెక్ట్గా ఫేస్తో నేను చూసుకుంటున్నాను. చూడండి, ఫేస్ టు ఫేస్ చూసుకున్నట్టయితే 404 వస్తుంది. అదే R2B చూసుకుంటే 406 వస్తుంది. నెక్స్ట్ వైబీ చూసుకుంటే 404.03 అలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సప్లై డైరెక్ట్గా ఇన్కమింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సప్లై డైరెక్ట్గా ఎంసీబీకి వెళ్ళిపోతుంది. ఆ ఎంసీబీ దగ్గర కూడా ఒకసారి సప్లై చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ వైర్స్ అనేది ఎప్పుడైనా కాంటాక్ట్ మిస్ అవ్వచ్చు, అందుకనే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ 3-phase అవి ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఎంసీబీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. అవుట్ గోయింగ్లో కూడా నార్మల్ ఉందా లేదా ఏమైనా ఫాల్ట్ ఉందా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కాంటాక్టర్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది సప్లై ఎక్కడ బ్రేక్ అవుతుంది అన్నది. మోస్ట్ ప్రాబుల్లీ ఈ సప్లై అన్నది కాంటాక్టర్ పికప్ అయ్యాక అక్కడ ఇష్యూ వస్తుంది. ఇక్కడ కాంటాక్టర్ అవుట్ గోయింగ్ వరకు చెక్ చేసుకున్నాం, ఇక్కడి వరకు అయితే మనకి ఏ ఇష్యూ దొరకలేదు. ఇప్పుడు ఒకసారి మనం ఈ స్టార్టర్ని ఒకసారి ఆన్ చేసుకొని చూసుకుందాం. ఆన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి అవుట్ గోయింగ్లో సప్లై వస్తుందో లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫాల్ట్ ఏంటన్నది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సప్లై వోల్టేజ్ ఒకసారి అవుట్ గోయింగ్లో చెక్ చేసుకుంటే చూడండి, R-phase టు Y-phase చూస్తున్నట్టయితే 51.8 అలా వస్తుంది. ఇలాగైతే అస్సలు రాకూడదు. అండ్ R-phase టు B-phase చూస్తున్నట్టయితే 88 volts అలా వస్తుంది. ఇది కూడా ప్రాబ్లమేనండి. ఎప్పుడైనా మనకి సప్లై అన్నది 415 volts ఇచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ మనకి 415 volts రావాలి. లేదంటే ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే కనీసం ఒక ఫేస్ మిస్ అయినా ఈ మోటార్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ డిఓఎల్ స్టార్టర్స్లో
ఫేస్ సీక్వెన్స్ రిలే ఉంటే బాగుంటుంది. ఇలా ఫేస్ సీక్వెన్స్ రిలేస్ అవి యూజ్ చేసేటప్పుడు మనకి ఫేజ్ లాస్ అయినా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా మనకి వెంటనే మోటార్ అనేది ట్రిప్ అవుతుంది, స్టార్టర్ అనేది హోల్డ్ అవ్వదు. ఆ తర్వాత మనకి ఫాల్ట్ ఫైండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటో ఉన్నదా అన్నది. ఇలాగ మార్కెట్స్లోని సింగిల్ ఫేసింగ్ రిలేస్ అని, అలాగే డ్రై రన్ ప్రొటెక్షన్ అని, అలాగే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, ఇలా రకరకాల ప్రొటెక్షన్స్ అన్నవి ఉంటాయి. ఇవన్నీ కలిపి మనకి సింగిల్ రిలేస్లో అవైలబిలిటీలో కూడా ఉన్నాయి. ఇటువంటి రిలేస్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇటువంటి మోటార్ డ్యామేజ్ అయిపోయే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇప్పుడు మనం ఈ పవర్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసుకొని, అలాగే కంట్రోల్ కనెక్షన్స్ కూడా డిస్కనెక్ట్ చేసుకొని బయటికి తీసి ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం ఏంటన్నది మనకి తెలిసిపోతుంది. మనం ముందుగా పవర్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసుకొని పవర్ సైడ్ ప్రాబ్లం ఉందా లేదంటే కంట్రోల్ సైడ్ ప్రాబ్లం ఉందా అన్నది కూడా తెలుసుకోవచ్చు. మనకి మెయిన్ ఈ కంట్రోల్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి మోటార్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రొటెక్షన్ అన్నది కంట్రోల్ సైడే మనకు ఉంటుంది. అలాగే పవర్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక ఫేస్ మిస్ అయినా లేదంటే 2 ఫేస్లు మిస్ అయినా మనకి మోటార్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సిరీస్ ల్యాంప్తో మనం ఒకసారి టెస్ట్ చేసి చూసుకుందాం. ఈ థర్మల్ రిలే ఫస్ట్గా టెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు థర్మల్ రిలేలోని 95, 96, 97, 98 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 95, 96 ఎన్సీ కాంటాక్ట్స్, 97, 98 ఎన్ఓ కాంటాక్ట్స్, ఇవి కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదని చూద్దాం. అలాగే రెడ్ కలర్ బటన్ ఏదైతే కనిపిస్తుందో ఎన్సీ కాంటాక్ట్స్ అయితే ఓకే. ఈ ఎన్నో కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రెస్ చేసినప్పుడు మనకి టెస్ట్ బటన్ అన్నది వెలగట్లేదు. అలాగే ఈ ఎన్సీ కాంటాక్ట్స్లో పెట్టి మనం ఈ ట్రిప్ బటన్ కానీ టెస్ట్ బటన్ కానీ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ సర్క్యూట్ అన్నది బ్రేక్ అవ్వాలి, కానీ అలా అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది టెస్ట్ బటన్. మనం రిలే హెల్తీగా ఉన్నదా లేదా అన్నది టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రీసెట్ బ్లూ కలర్ బటన్ ఏదైతే ఉందో చూసినట్టయితే ఏహెచ్ అని ఉంది. ఏ అంటే ఆటోమేటిక్, హెచ్ అంటే హ్యాండ్ ప్రెస్డ్. ఈ ఎల్లో కలర్ బటన్ ఏదైతే ఉందో ట్రిప్, అది నొక్కినప్పుడు మనకి రిలే అనేది ట్రిప్ అవ్వాలి. ఇక్కడ కాంటాక్టర్స్ మనం ఒకసారి ఓపెన్ చేసుకోవడానికి చూస్తున్నట్టయితే కొన్ని కాంటాక్టర్స్కి స్క్రూ సిస్టమ్ ఇస్తారు, కొన్ని ఏమో లాకింగ్ టైప్ అరేంజ్మెంట్ ఇస్తారు. ఈ హెవెల్స్లోని లాకింగ్ టైప్ అరేంజ్మెంట్ ఉంది ఈ మోడల్లో. ఒకసారి ఇది ఓపెన్ చేసి మనం చూసుకోవడానికి అయితే అవుతుంది. ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి కాంటాక్ట్స్ అవి చెక్ చేస్తున్నాను. ఆర్ ఫేస్ అయితే ఓకే. నెక్స్ట్ ఈ వైఫేస్ ఒకసారి చూసుకుందాం. ఈ వైఫేస్ ఒకసారి ప్రెస్ చేసి చూసుకున్నట్టయితే మన కాంటాక్ట్స్ అవి అవ్వట్లేదు, అంటే వైఫేస్ బ్రేక్ అయింది లోన. అలాగే ఈ బీ ఫేస్ అయితే ఓకే. మనకి మెయిన్ పవర్ కనెక్షన్స్ చూసుకున్నాం. ఈ పవర్ కనెక్షన్స్ అన్నవి మనకి కరెక్ట్గా లేకపోతే మోటార్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాస్ట్లో చివరి పాయింట్ ఎన్నో పాయింట్ అది మనం చూడలేదు, అది ఓన్లీ హోల్డింగ్ కోసమే. అది కాంటాక్ట్ బ్రేక్ అవుతుందా మేక్ అవుతుంది అన్నది చూడకపోయినా పర్లేదు. ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ 2 లాకింగ్స్ ఉన్నాయి. ఈ లాకింగ్స్ ఇవి ప్రెస్ చేయడం వల్ల ఈ కింద బ్లాక్ పార్ట్ వేరేగా, ఈ వైట్ పార్ట్ వేరేగా సెపరేట్ అయిపోతాయి. వీడియో లెంగ్దీ అయిపోతుందని ఫార్వర్డ్ చేసేస్తున్నాను. మొత్తం ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను ఒకసారి లోన్ ఏ విధంగా ఉన్నదన్నది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ చూస్తున్నదైతే ఫిక్స్డ్ కాంటాక్ట్స్, రైట్ సైడ్ది ఏమో మూవబుల్ కాంటాక్ట్. ఈ బ్లాక్ కలర్ది ఏదైతే కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ ఇదంతా కాయిల్. అది పైన ఆ కాయిల్ కనెక్షన్స్ అవి పైకి వస్తాయి A1 A2.
ఇక్కడ మొత్తం ఓపెన్ చేసుకున్న చూడొచ్చు మీరు. ఇక్కడ వైఫై కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. టోటల్గా మెల్ట్ అయిపోయి సెపరేట్ అయిపోయి ఉన్నాయి. మూవింగ్ కాంటాక్ట్ కాయిల్ ఇది చూడండి. ఇలాగ స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్తో ఉంటాయి కాంటాక్ట్స్. మనకి స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ కూడా కొద్దిగా బాగుండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ వైఫైస్ ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి స్ప్రింగ్తో పాటు కాలిపోయి ఈ చివరి కాంటాక్ట్ ఏదైతే ఉందో అది ఎన్నో కాంటాక్ట్, అది కంట్రోల్ కోసం. ఇప్పుడు ఒకసారి కనెక్షన్స్ చేసి చూసుకుందాం. వేరే కొత్త కాంటాక్టర్ అండ్ థర్మల్ రిలేతో పాటు నేను వేరే స్పేర్స్ తీసుకొని కనెక్షన్ చేసుకుంటున్నాను. ఒకసారి కంట్రోల్ కనెక్షన్స్ అన్నీ చూసుకుంటున్నాను సిరీస్ టెస్ట్ ల్యాంప్తో, అన్నీ ఓకే లేదా అన్నది. కనెక్షన్స్ అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేసుకొని చూసుకుందాం. సప్లై ఆన్ చేస్తున్నాను చూడండి. సప్లై ఆన్ చేస్తాను. 3 ఫేజ్ వచ్చేసి 403, 407 అలా చూపిస్తుంది వోల్టేజ్ అన్నది. ఒకసారి మీకు మల్టీమీటర్తో కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. మళ్ళీ మల్టీమీటర్ని ఏసీ వోల్టేజ్ మెజర్మెంట్ రేంజ్లో పెట్టుకొని మనం చెక్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆర్ ఫేజ్ టు వై ఫేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 400 వోల్ట్స్ వస్తుంది. ఆర్ ఫేజ్ టు బీ ఫేజ్ 400 వస్తుంది. అంటే టోటల్గా 3 ఫేజ్ ఓకే. ఇప్పుడు అవుట్ గోయింగ్ కనెక్షన్స్ చూసుకోవాలనుకుంటే మనం స్టార్టర్ ఆన్ చేయాల్సి వస్తుంది. చూడండి, స్టార్టర్ ఆన్ చేశాను. కాంటాక్టర్ కూడా పికప్ అయిపోయింది. కాంటాక్టర్ అవుట్ గోయింగ్లో చూసుకుంటున్నాను. 402.6, 404.6. ఇక్కడ థర్మల్ రిలే అవుట్ గోయింగ్లో చూసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకు ఓకే. ఇక్కడ ఎందుకు చెక్ చేసుకుంటున్నా అంటే ఒక్కోసారి థర్మల్లో కూడా కాంటాక్ట్స్ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాంటాక్టర్లో ఎలాగైతే చూసారో అలాగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా మనం స్టార్టర్స్లో ప్రాబ్లం ఏంటన్నదో ఫైండ్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.